సూపర్ సినిమా అవసరం. హీరో వచ్చేసిండు. మూవీ అవసరం. వేరే ఉంది సినిమా. ప్రశాంత్ మెంటల్ సినిమా ఫుల్ సెకండ్ హాఫ్ పిచ్చి. ఎక్స్పెక్ట్ బాగుంది సినిమా. బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. స్టోరీ అనేది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఏమున్నా ఎల్మి అవుతాడు అంటే సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ అనుకో. సాంగ్ పార్ట్ 2 ఉంది, దానిలో తెలుస్తుంది. సినిమా రేటింగ్ అనేది చాలా బాగుంది. ప్రభాస్ అనేది ఇంకా ఒక హీరో, ఇటువంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో రారు. ఇటువంటి హీరో మనకున్న చాలా గౌరవపట్టాలి. దీని రేటింగ్ ఒక రేంజ్లో ఉంది, బాగుంది. మనము ప్రభాస్కి ఈ సినిమా ఒక డైరెక్షన్ ఒక రేంజ్లో ఉంది. అదే సినిమాలో నేను కూడా చేశాను. జగదీష్ బాబు పక్కపంటి అది నేను ఉన్నానా లేదా చూసుకుంటానికి వచ్చాను. నేను ఉన్నానా, నాకు కూడా గౌరవం ఉంది. చాలా బాగుంది. అది ఒక రేంజ్లో ఉంది. చాలా బాగా కంపోజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. బ్లాక్ అయిపోయింది. రేపు మార్నింగ్ బ్లాక్ బస్టర్ సినిమా. కోట్లు వస్తాయి చూడ, 300 కోట్ల 4,000 కోట్లు వస్తాయి సినిమాకి. ఇట్టు మాత్రం వేరే లెవెల్ బ్రో. ఎఫెక్ట్స్ అసలు చెప్పలేము మనం. వేరే ఎంట్రీ పాటలు ఎక్కువ లేవనుకో, ఎంట్రీ వేరే లెవెల్ అన్న. ఎవ్వరు ఏమైనా అనుకోని ఎంట్రీ అదిరింది. మొత్తం ఫైటింగ్ తోటి ఎంట్రీ స్టార్ట్ అయింది. హీరోయిన్ మాత్రం అమ్మో చెప్తున్నా, కేజీఎఫ్ 3 అన్న. కేజీఎఫ్ 3 సూపర్. అంటే వేరే లెవెల్ అవుతున్నాడా పాడు. ప్రపంచం మొత్తమా చెప్పాలంటే అసలు చెప్పడానికి వర్డ్స్ లేవన్నా. యష్ క్యారెక్టర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ క్యారెక్టర్, ఫ్రెండ్స్ మాత్రం అన్న వేరే లెవెల్ అన్న. బుర్ర పాడు చూసినాడు, ఇంకొకసారి చూస్తాడు రేపు మార్నింగ్ నుంచి. ఏంటిది 8 అవుతాడు అని లాస్ట్కి అది సినిమా చూస్తే తెలుస్తుంది చాలా మందికి. మనం ఏం చెప్పలేం బయటికి. పార్ట్ 2 అయితే వేరే లెవెల్. కుర్చీ కోసం ప్రభాస్ ఫైట్ ఆడతాడు చూడు. బ్లాక్ బస్టర్ సినిమా. రేపు పొద్దున ఫ్యాన్స్ వేరే వాళ్ళు అందరూ వచ్చి ప్రభాస్ కిట్ కొడతారు. అంటే అట్లుండాలి ప్రభాస్. దోస్తాన్ అంటే పానం ఇస్తాడు ప్రభాస్ దోస్తానికి. అట్లుండాలి దోస్తాన్ అంటే ప్రభాస్. సలార్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. 2 కోసం వెయిట్ చేస్తారు. రేపు మార్నింగ్ వచ్చి చెక్ చేసుకోండి అందరు కావాలంటే. 5 గంటల నుంచి లైన్లో ఉంటారు టికెట్ల కోసం. టికెట్ దొరకకపోయినా, ఎంత కష్టపడి పోయినా లోపల సినిమా చూస్తే మాత్రం మైండ్ బ్లాక్. వాళ్ళకి పాడు ఒక్కొక్కరు అడగండి. వాడు ఏమైనా అనుకోని ఒక్కొక్కరిని ఎవడ మాట్లాడితే ప్రభాస్ గురించి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఎవడైనా ప్రభాస్ ఒక్క మాట అంటే గుత్త వాళ్ళు తింటారు ఫ్యాన్స్ మొత్తం. అట్లున్నారు ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్. పడేస్తారు మనం.